నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు రహస్య అమ్మాయి. రచన భవ్యచారు. అప్పుడే టీనేజ్లోకి అడుగుపెట్టాడు వేణు. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. 10వ తరగతిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు వచ్చాయి. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా తాను కూడా బాగా చదువుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏదైనా అవసరమైన నోట్స్ కోసమో లేదా ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అతనికి ఫోన్ కొనిచ్చారు తల్లిదండ్రులు. దాన్ని అవకాశంగా తీసుకున్న వేణు స్నేహితులు అందరూ వారికి ఫోన్లు లేవు కాబట్టి అతని ఫోన్లో గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆడుతూ ఉండేవాళ్ళు. అలా గేమ్స్ ఆడుతున్నప్పుడు అందులో యాడ్స్గా అమ్మాయిల బొమ్మలు వచ్చేవి. అయినా కొన్ని రోజులు ఏమీ పట్టించుకోలేదు వాళ్ళు. తర్వాత వారు కూడా ఆకర్షణకు లోనై వాటిని ఎలా చూడాలో వేరే వారి దగ్గర తెలుసుకొని వాటిని చూడడం మొదలుపెట్టారు. వేణు మొదలు వద్దు అని అంటున్నా చివరికి అతను కూడా మొదలుపెట్టాడు చూడడం. ఫలితంగా అందరికీ మార్కులు తక్కువగా రాసాగాయి. అది గమనించిన తల్లిదండ్రులు మొదట మందలించారు. కానీ అవేవీ పట్టించుకోలేదు వేణు. తన పని తాను చేసుకునేవాడు. తల్లిదండ్రులు ఎంతగా అంటున్నా అతనిలో మార్పు రాలేదు. పొద్దున పూట ఫోన్ అందరి స్నేహితుల దగ్గర ఉన్నా రాత్రిపూట మాత్రం వేణు దగ్గరే ఉండేది. ఒకరోజు వేణుకి రాత్రిపూట ఒక అన్నోన్ నెంబర్ నుండి హాయ్ అనే మెసేజ్ వచ్చింది. ఎవరు అని వేణు వెంటనే రిప్లై ఇచ్చాడు. నేను నీకు తెలియదు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు అని మళ్ళీ రిప్లై వచ్చింది. నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని అడిగాడు వేణు. నేను అమ్మాయినే. అబ్బాయిలు ఈ టైంలో మెసేజ్ చేస్తారా అని అందా అమ్మాయి. అయితే ఎవరో నువ్వు నాకు చెప్పు అని అడిగాడు వేణు. నేను నీ క్లాస్మేట్ని. నువ్వు 10వ తరగతి నుండి నిన్ను గమనిస్తూ ఉన్నా. నువ్వు చదువులో టాపర్వి కదా. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను బాగా చదవాలని అనుకున్నా. కానీ నువ్వు బాగా చదివేవాడివి. నీకే అన్నిట్లోనూ మార్కులు బాగా వచ్చేవి. దాంతో నేను ఇంకా బాగా చదవాలని అనుకున్నాను. అలాగే చదివాను కూడా. ఇప్పుడు నీతో పోటీ పడుతున్నా. నీకు ఒక నిజం చెప్పనా? ఇప్పుడు అంటే ఈ మధ్య నీకు మార్కులు బాగా తగ్గిపోయాయి. అబ్బాయిలు ఇంత బాగా చదువుతారని నేను అనుకున్నా. కానీ నువ్వు ముందు బాగానే చదివినా తర్వాత నీ మార్కులు తగ్గాయి. అందుకే అనిపించింది నీకు ఫోన్ చేయాలని. నిన్ను టాపర్ అని అందరూ మెచ్చుకుంటుంటే నాకు అసూయ కలిగేది. ఈ మధ్య నీకు మార్కులు తక్కువ రావడంతో నువ్వు సరిగ్గా చదవకపోవడం వల్ల నన్ను మన క్లాస్లో అందరూ మెచ్చుకుంటున్నారు. నీతో పోటీ పడడం వల్ల నేను మంచి మార్కులు తెచ్చుకున్నా. అవును, నీ ప్రాజెక్టులో కూడా నీకు తక్కువ మార్కులు వచ్చాయి కదా. సరే, నువ్వు అలాగే ఉండవా ప్లీజ్. నేను మన కాలేజీలో టాపర్గా వస్తాను అంది ఆ అమ్మాయి. ఏంటి, నా చదువు తగ్గిపోయిందా? నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఈ అమ్మాయి మా కాలేజీలో టాప్ అవుతుందా? వీల్లేదు అని అనుకుని ఆ అమ్మాయితో అలా ఏం కాదు, నేను బాగానే చదువుతున్నాను అని రిప్లై ఇచ్చాడు. దానికి ఆ అమ్మాయి నవ్వు సింబల్ పెట్టి హాహాహా, ఒకసారి నీ మార్కుల లిస్ట్ చూసి మాట్లాడు. ఆ ఫోన్ పట్టుకొని నువ్వు పరీక్ష సరిగా రాయలేదు. ఇక నాకే ఫస్ట్ ర్యాంక్ చూడు అంది కవ్వింపుగా. వేణు మార్కుల లిస్ట్ తీసి చూసుకున్నాడు. అవును, నిజమే, తనకి మార్కులు తక్కువగా వచ్చాయి. అయినా ఈ అమ్మాయి ఏంటి తక్కువ మార్కులు వస్తాయని అంటుంది. ఈమెకి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకొని మళ్ళీ ఫోన్ తీసి ఆమెకి మెసేజ్ చేశాడు రోషంగా. చూడు, నాకు మార్కులు తగ్గిన మాట నిజమే, కానీ ఇక నుండి నీకన్నా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటా. నీకు నేనంటే అలసుగా ఉంది కదా అని అన్నాడు. దానికి ఆ అమ్మాయి మళ్ళీ మెసేజ్లో అహహా, వచ్చినప్పుడు కదా చూద్దాం అని పెట్టింది మెసేజ్. అది చూసి ఇంకా రోషంగా చూడు పందెమా అని అన్నాడు వేణు. ఆహా, నువ్వు నీ ముఖానికి పందెం కూడానా? ఫస్ట్ చదివి రాసి మంచి మార్కులు తెచ్చుకొని చూపించు. నీకంటే మంచి మార్కులు నాకే వస్తాయి. కావాలంటే పందెం. అయినా ఎప్పుడు ఫోన్తో గేమ్స్ ఆడే నువ్వు మార్కులు బాగా వస్తాయా అని నవ్వుతూ సింబల్స్ పంపింది. దానికి వేణు కూడా అయితే ఈ నిమిషం నుండి ఫోన్ పక్కన పెట్టి చదువుతా. చూడు, నీకంటే బాగా. కాదు, మన కాలేజీకే ఫస్ట్ వస్తాను. ఛాలెంజ్ అని అన్నాడు. సరే అయితే ఛాలెంజ్ అని మెసేజ్ పెట్టిందా అమ్మాయి. వేణు తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. ఒక అమ్మాయి తనని వెక్కిరించడమా? చీ, నాకింత అవమానం జరిగింది. ఆమె ఎవరైనా సరే ముందు బాగా చదివి తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటా అని అనుకొని ఇక రోజు బాగా చదవడం మొదలుపెట్టాడు. అతనిలో వచ్చిన మార్పుకు స్నేహితులు కూడా ఆశ్చర్యపోయి విషయం ఏమిటి అని అడిగారు. వేణు విషయం చెప్పి అరే, ఒక ఆడపిల్ల ముందు మనం ఓడిపోవడం ఏమీ బాగాలేదు. మనమేంటో తనకి చూపిద్దాం అని అందరూ అనుకుని బాగా చదవసాగారు. అప్పుడప్పుడు ఫోన్ గుర్తుకొచ్చినా దాన్ని పక్కన పడేసి సీరియస్గా చదవడం మొదలుపెట్టారు. పిల్లల్లో వచ్చిన మార్పుకు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మెచ్చుకున్నారు. చివరికి వారు చదువుకునేటప్పుడు టీలు కాఫీలు ఇవ్వడం మొదలుపెట్టారు. చివరికి పరీక్షలు మొదలయ్యాయి. అందరూ బాగా చదివి బాగా రాశారు. ఇక ఆ అమ్మాయి విషయం మర్చిపోయారు. పరీక్షలు అయిపోయి రిజల్ట్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చివరికి ఫలితాలు వచ్చాయి. వేణు అతని స్నేహితులు మొదటి 3 ర్యాంకుల్లో పాస్ అయ్యారు. వారి ఆనందానికి అవధులు లేవు. వేణుకి ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఎవరో ఆ అమ్మాయి కానీ తనని చెడు మార్గం నుండి తప్పించి చదివేలా చేసి మంచి భవిష్యత్తును కళ్ళ ముందు ఉంచింది. ఆమె ఆ రోజు పందెం కాయకపోతే ఈరోజు తాము ఇలా మొదటి స్థానంలో ఉండేవారు కాదు.
కానీ ఆ నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆ అమ్మాయి వారి మనసులో ఎప్పటికీ రహస్య అమ్మాయిలాగానే మిగిలిపోయింది. మీకేమైనా తెలుసా? ఆ అమ్మాయి ఎవరో? తెలిస్తే చెప్పండి నాకు. ఆమె ఎవరో కాదు, వేణు మదర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లి పిల్లల్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ వేణు తల్లి ఒక అడుగు ముందుకు వేసి తన కొడుకు చెడుదారిలోకి వెళ్లకుండా మంచి మార్గం చూపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.